రంగారెడ్డి జిల్లా మడుగుల మండలం ఆర్కేపల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 98లో 3 ఎకరాల 5 గుంటలు, ఎకరం 23 గుంటలు కొండా సురేష్, ఎకరం 22 గుంటలు చింతా వికాస్ నుంచి తాను కొనుగోలు చేసినట్లు బాధితుడు చిత్తరంజన్ తెలిపారు. కాగా చిత్తా వికాస్ కు ఒప్పందం ప్రకారం డబ్బులు తీసుకుని స్థలం రిజిస్ట్రేషన్ విషయంలో తీవ్ర జాప్యం చేస్తూ తనను మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై స్థానిక పోలీసులు, జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా కూడా తనకు సరైన న్యాయం జరగడం లేదని వాపోయారు. గురువారం హైదరాబాద్లోని ఎన్ఎస్ఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒప్పందం ప్రకారమే చింతా వికాస్ కు డబ్బులు అప్పటి మార్కెట్ రేట్ ప్రకారం అతనికి అందజేయడం జరిగిందన్నారు. కానీ స్థలం రిజిస్ట్రేషన్ విషయంలో తీవ్ర జాప్యం చేయడంతో పాటు ప్రస్తుత మార్కెట్ ప్రకారం అదనంగా 30 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా మధ్యవర్తితో రాజీ కుదుర్చుకోవాలని తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. దీంతో తాను ఈ భూమికి సంబంధించి డబ్బులు చెల్లించినప్పటికీ రిజిస్ట్రేషన్ చేయకుండా అదనపు డబ్బులు డిమాండ్ చేస్తూ మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. స్థలం కొనుగోలు సమయంలో తెలిసిన వ్యక్తుల వద్ద డబ్బులు తీసుకొచ్చి స్థల యజమానికి ఇచ్చేస్తానని తెలిపారు. రిజిస్ట్రేషన్ అయిపోతే నాకు ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. కానీ ఈ రిజిస్ట్రేషన్ తీవ్ర జాప్యం వల్ల తీసుకువచ్చిన డబ్బులకు వడ్డీలు కడుతూ అనారోగ్యం పాలవుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో కురుమ సంఘం నాయకులు రాష్ట్ర ప్రభుత్వం తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. నేను ఇల్లీగల్గా ఉన్నాను, బయటకు వచ్చి నేను ఎస్పీఏ మా డాడీకి ఇవ్వలేను, నువ్వేం బాధపడకు చిన్న, నేను తప్పకుండా హైదరాబాద్కి రాగానే, ఇండియాకి రాగానే వచ్చి రిజిస్ట్రేషన్ చేస్తా అని మాట ఇవ్వడం జరిగింది. అదే నమ్మకంతో నేను కిష్టయ్య అనే అతనికి ఈ 3 ఎకరాల 5 గుంటలు ఇస్తే అందులో నుంచి కొండా సురేష్ ఎకరం 23 గుంటలు రిజిస్ట్రేషన్ చేశాడు. ఇతని భాగంకి ఒక 4-5 సంవత్సరాల వరకు కిష్టయ్య ఆ విధంగానే ఉంది. ఇతను అమెరికాకి ఇప్పట్లో వచ్చేటట్టు లేడు. సార్ నా డబ్బులు నాకు ఇవ్వండి, నేను ఇన్ని రోజులు పెట్టినా నాకు డబ్బులు వడ్డీతో సహా కట్టియండి, చేయండి అని అంటే అప్పుడు నేను హైదరాబాద్లో నా సొంత ప్లాట్ను అమ్మి ఆ డబ్బులను కిష్టయ్యకి ఇచ్చేసి మొత్తం 3 ఎకరాల 5 గుంటలు నేను ఫెన్సింగ్ చేయించుకొని అందులో కొండా సురేష్ భాగంలో నా పేరు మీద ఇల్లు కూడా కట్టుకున్నాను, ట్యాక్స్ కడుతున్నాను, హౌస్ నంబర్ కూడా నా పేరు మీద ఉంది, కరెంట్ బిల్ కూడా నా పేరు మీద ఉంది. ఇతని భాగంలో వ్యవసాయం చేసుకుంటున్నాను చింతా వికాస్ భాగంలో. అతను అమెరికాకి వచ్చిన వెంబడే పోయి రిజిస్ట్రేషన్ చెయ్యానంటే ఇప్పుడే వచ్చినాను, ఒక 2-3 నెలలు ఆగండి, 2-3 నెలలు ఆగండి అని నన్ను కాలయాపన చేసి 6 నెలలు 7 సంవత్సరం తిప్పించారు. దాని తర్వాత అనుకోకుండా ఈ ల్యాండ్ మాడుగుల మండలం ఆర్కపల్లిలో ఉన్నది, పక్క ఊర్లో 20లో ఉండాల్సిన సర్వే నంబరు ప్రొహిబిటెడ్ ల్యాండ్ ఇందులో పడ్డది. అది తొలగించుకోవాలి, అది తొలగించుకున్నాక రిజిస్ట్రేషన్ అవుతుంది అన్నందుకు నేను 3 సంవత్సరాలు తిరిగి ప్రతి కలెక్టర్ గారి దగ్గరికి, సబ్ రిజిస్ట్రార్ దగ్గరికి, జిల్లా జేసీ గారి దగ్గరికి, ప్రతి ఆఫీస్కి 2-3 సంవత్సరాలు బాగా కష్టపడి ఇది ప్రొహిబిటెడ్ ల్యాండ్ కాదు, మేము తీసుకున్నప్పటి నుంచి గత 50 సంవత్సరాల నుంచి పట్టా ల్యాండే, దయచేసానండి. తిరిగి చాలా డబ్బులు బాగా ఖర్చు పెట్టుకొని ఇబ్బంది అయ్యి మేము మళ్ళా ల్యాండ్ మార్చినాము. మధ్యలో నేను రిజిస్ట్రేషన్ ఇట్లా చేయవాలంటే మీరు గవర్నమెంట్ ల్యాండ్లో పడ్డది కదా, నువ్వు అది క్లియర్ చేయించుకొచ్చినా నేను ఎనీ టైంలో మీకు వచ్చి రిజిస్ట్రేషన్ చేస్తా, మేము మాట తప్పము అని వాళ్ళ తల్లిదండ్రులు అతను అనడం జరిగింది. ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ 2026లో ప్రొహిబిటెడ్లకి తీసి కలెక్టర్ నుంచి నాకు రిపోర్ట్ వచ్చిందో అతనికి చూపెట్టిన పిదప సరే నువ్వు డాక్యుమెంటేషన్ చాలా కట్టుకో, నేను వచ్చి రిజిస్ట్రేషన్ చేస్తా అని మాట ఇవ్వడం జరిగింది. ఇందులో ఏమైందంటే ఒక 1.5 ఇయర్ కింద నాకు డబ్బులు అవసరం పడి ఈ ల్యాండ్ మొత్తం నేను దడిగే శంకర్ గారికి అమ్మినా. ఆ విషయంలో కూడా వాళ్ళు కొన్నప్పుడు ఒక మాట అన్నారు, ఒక భాగం అయితే మీది రిజిస్ట్రేషన్ అయింది, నేను కబ్జాలు ఉన్నా, మిగతా భాగం కూడా 2 డేస్ గ్యాప్ రావడం వల్ల చింతా వికాస్ క్లాస్మేట్ ఒక అతను అడ్వకేట్ అతను ఏమి చేసిందంటే, అరే నువ్వు ఎందుకురా సంతకం పెడతావు, నువ్వు సంతకం పెట్టక నేను 30 లక్షలు నీకు వసూలు చేసిస్తా, 15 లక్షలు నువ్వు తీసుకో, 15 లక్షలు నాకు ఇయ్య అని చెప్పి పేచీ పెట్టి మళ్ళీ 30 లక్షలు అడగడం జరిగింది. ఈ మధ్యవర్తిత్వంగా మేము అమ్మిన వ్యక్తి వచ్చిండు, అక్కడికి వాళ్ళు బీసీ నాయకుడిని తీసుకొచ్చిండు. బీసీ నాయకుడి పద్ధతి నానే ఇట్లా అమ్మేసినాక ఇది బాధ్యతనే అంటే ఇది పద్ధతి అయితే కాదు, 100% నీది రైటే, కానీ వాళ్ళు ఆశపడుతుండ్రు ఎంతో కొంత ఇయ్యాను అన్నట్టు మాట్లాడింది. ఇప్పుడు పరిస్థితి నా చేయి దాటిపోయింది, నేను అమ్మి కూడా 1.5 ఇయర్ అయింది. ఇది కాదంటే బీసీ నాయకుడు కూడా
చేతులు ఎత్తేసి వెళ్ళిపోయాడు, ఏం చెప్పకుండా పోయాడు. దాని తర్వాత ఇప్పుడు నేను వేరే వాళ్ళకి అమ్మేస్తా, నువ్వు ఇట్లా పైసలు ఇవ్వకపోతేనే నన్ను బ్లాక్మెయిలింగ్ చేస్తున్నాడు. నేనేమో డబ్బులు తీసుకొని 1.5 year అయింది కనుక వాళ్ళు నువ్వు చేస్తావా, వడ్డీ కడుతున్నావు, ఆల్రెడీ వడ్డీ కడుతున్నా, నేను 6 నెలలు 5 నెలల నుంచి చేపిస్తలేనన్న ఉద్దేశంలో వడ్డీ కడుతున్నా. ఇప్పటికే నాకు చాలా ఇది అయిపోయింది. ఇందులో నుంచి డబ్బులు ఆశించడము, నమ్మించి మోసం చేసి, తల్లిదండ్రులు మోసం చేసిర్రు, కొడుకు మోసం చేస్తారు. దీనికి తోడుగా ఈయన మధు అనే అడ్వకేట్ శంషాబాద్ ఉంటాడంట. ఇతను చెప్పడం వల్ల ఇది నా ఫ్రెండ్ పేరు మీద చేయించేసే వికాస్, నువ్వు ఎందుకు భయపడుతున్నావు, నేను 30-40 లక్షలు వసూలు చేస్తా, నీకు అందులో సగం ఇస్తా అని పేరు కూడా మార్చి అరికే బాలరాజ్ పేరు మీద మార్చుకున్నారు. అయినా కానీ మన కన్సల్ట్ అయ్యి మా బంధువులలో ఒక మనిషి మధ్యన పంపిస్తే నేను ఎన్ని పేర్లు మార్చినా రిజిస్ట్రేషన్ చేపిస్తా, నాకు 30 లక్షలు కావాలి అప్పుడే చేపిస్తా అని చెప్పి దౌర్జన్యంగా మాట్లాడుతున్నారు. ఈ విషయంలో పోలీస్ స్టేషన్, సైదాబాద్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సిఐ గారు ఎస్ఐ గారికి చెప్పిర్రు ఈయనది ప్రాబ్లం ఉంది, అతన్ని వినిపించేసి మాట్లాడండి అని. మాట్లాడమంటే అది అడ్వకేట్తో ఫోన్ చేసి కేసు పెట్టిండా, ఏం కేసు ఉంది, మేము అట్లా రాము, కేసు ఉంటే చూపెట్టండి అని దీన్ని కోర్టుకి ఇచ్చి కాలయాపన చేయాలనే ఉద్దేశంలో పోలీసు చట్టం కూడా పిలుస్తుంటే కూడా రావడం లేదు. 3 రోజులు కంటిన్యూ పిలిచింది, తప్పించుకొని తిరుగుతున్నాడు. ఇప్పుడు నేను ఇంట్లో పోతే లేడు, షాప్ పోయిండని ఇట్లా తప్పించుకొని తిరుగుతున్నాడు. నేనేమనంటే చెయ్యను, ఏం చేసుకుంటావు చేసుకో, నేను వేరే వాళ్ళకి చేసేసి కానీ నన్ను చాలా ఇబ్బంది పెడుతుండే. దానివల్ల చాలా లక్షల రూపాయలు లాస్ అయిపోయినా. 15 గుంటలు తక్కువ రావడము, గవర్నమెంట్ స్థలం వెళ్ళడము, దాన్ని మెయిన్ అంతా క్లియర్ చేసుకునే వరకు 2-3 ఏళ్ళు ఎలాంటి ఇష్యూ చేయలేదు. నేను క్లియర్ చేసిన తర్వాత నాకు ఇబ్బంది పెడుతున్నావు. నేను కుర్మ సంఘంలో కూర్చుని పెడతా అంటే కుర్మ సంఘంలో కూర్చుని పెట్టుకో, నువ్వు ఎక్కడ పోలీస్ స్టేషన్కి ఏం పీకలేవు, నా పేరు మీద ఉన్నది అనే ఉద్దేశాలు ఉన్నది. అంటే నువ్వు డబ్బులు నేను పూర్తికి ఇచ్చినాక నీ ఒరిజినల్ నాకు ఇచ్చినావు, అగ్రిమెంట్లు ఉన్నాయి, అమెరికాకు డాక్యుమెంట్ పంపించిన డాక్యుమెంట్ ఉన్నది ఒరిజినల్, దాంట్లో సంతకం పెట్టినది. ఇట్లా మాట తప్పడం ఇది ఎంతవరకు, ఇది ఈ విధంగానే మాట తప్పేసి కోర్టుకు వెళ్ళి కాలయాపన చేసి డబ్బులు ఆశిస్తున్నారు. చట్టం కోర్టు అనేది మీకు టైంపాస్ కిందికి అయిపోయింది. డబ్బులు ఇస్తాడు కోర్టు, సంవత్సరాలు గడుస్తాయి అనే ఉద్దేశంలో వాళ్ళ అడ్వకేట్ మధు మా దగ్గర ఒకసారి మధ్యవర్తిగా మాట్లాడినప్పుడు క్రిటికల్గా మాట్లాడుతుంది. ఏం చేసుకుంటావు, చేసుకోపో, నువ్వు ఏమన్నా ఉంటే కోర్టుకు ఏం చేస్తావు, ఈ మా పేరు మీద ఉంది, నువ్వేం చేయవు, అర్జునాలు ఉన్నంత మాత్రం నువ్వేం చేస్తావు అనే విధంగా భయపడేయడం జరుగుతుంది. దయచేసి పత్రికాముఖంగా నేను చెప్పడం ఏంటంటే, మీ వల్ల మాకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంలో చాలా అబద్ధాలు ఉన్నా, చాలా ఇబ్బందులలో ఉన్నా, 2 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ లేక నేను ఇబ్బంది పడి ఎంతో కష్టపడి ఆ డబ్బు నా ఉన్న మంచి ప్లాట్ని అమ్ముకొని, నేను 15,000కు గజం ఉన్నది అమ్ముకొని ఇవాళ 70,000 రూపాయలు ఉన్నది. నేను ఆ విధంగానే అమ్మినా అంటే వేరే వాళ్ళు ఇస్తారా? వాళ్ళు ఉంటున్న ఇల్లు 700 రూపాయల గజం ఉన్నది, 80,000 రూపాయల గజమైంది. వాళ్ళని ఇమ్మంటే సగం రేట్ ఇస్తారా? అట్లా ఇయ్యరు కదా. ఈ విధంగా దౌర్జన్యం చేయడం కరెక్ట్ కాదు. ఇందులో సభాముఖంగా మీకు చెప్తున్నా, మరియు కుర్మ కులస్తులకు కూడా చెప్తున్నా, కుర్మ కులస్తులు కూడా దయచేసి ఈ విషయంలో ముందడికి వచ్చి తప్పు నాదుంటే శిక్షించండి. అన్యాయంగా నా దగ్గర డబ్బులు అడగకుండా రిజిస్ట్రేషన్ చేయించే బాధ్యత తీసుకొని పెద్దలు మాకు న్యాయం చేస్తారనే ఆలోచనతో పత్రికాముఖంగా నేను తెలియజేస్తున్నాను. మీకు ఎవరైతే అగ్రిమెంట్ ఉన్నారో అతనితో సంతకం పెట్టి, అంటే నేను 1 year కింద అతని షాప్ పోయి అతని పేరు మీద కూడా పైసలు పూర్తిగా ముట్టినాయి, నేను ఎనీ టైంలో రిజిస్ట్రేషన్ చేస్తాను సంతకం పెట్టిండు, వస్తా అని చెప్పేసి. అతను 1 year కింద సంతకం పెట్టిండు, వచ్చిండు, ఎలాంటి ఇష్యూ లేదనుకొని వాళ్ళు కూడా తీసుకున్నారు. వాళ్ళు కూడా పూర్తి డబ్బులు చెల్లించి ఒక 3 లక్షల రూపాయలు రిజిస్ట్రేషన్ టైంలో ఇస్తా అని అనడం జరిగింది. తిరిగి 10 రోజు రావాలంటే జర నీతో మాట్లాడాలి అనే ఉద్దేశంలో పెట్టి 5 లక్షలు ఇవ్వండి, మేము అప్పుడు తక్కువ రేట్ అమ్మినాము అనే విషయం మాట్లాడుతుంది. ఇది ఎట్లా పద్ధతి అవుతుంది? నువ్వు అమ్మిన తర్వాత నీ ల్యాండ్లో 15 గుంటలు తక్కువ వచ్చింది, గవర్నమెంట్ ల్యాండ్ అని పడ్డది. ఈ సమస్యలు ఉన్నప్పుడు ఏమో నువ్వు వచ్చి ఎప్పుడు నాకు డబ్బులు ఇవ్వమని అడగలేదు, నేను వచ్చి రిజిస్ట్రేషన్ చేస్తాను. సమస్యలన్నీ 3 సంవత్సరాలు తిరిగి మొత్తం ప్రాబ్లం సాల్వ్ చేసినాక స్వార్థంగా ఇట్లా అడగడం పద్ధతి కాదు అంటే, లేదు నేను ఒక షాప్ పెడుతున్నా, నాకు అడ్వాన్స్ ఇచ్చే ఉంది, దయచేసి నా అర్థం చేసుకో, 5 లక్షలే అడుగుతున్నా కదా, నేను 10 లక్షలు అడుగుదాం అనుకున్నా, 5 లక్షలే అడుగుతున్నా కనుక 5 లక్షలు ఇస్తే రిజిస్ట్రేషన్ చేస్తా అన్నాడు. సరే, నేను ఇది నాది కాదు, ఇప్పుడు నేను కూడా మీ బంధువుని, నేను మధ్యలో ఇప్పించిన ఆయనే, నేను అమ్మేసిన కనుక
అతన్ని అడుగుతా, అతనికి నాకు 3 లక్షలే బ్యాలెన్స్ ఉంది కనుక ఇస్తాడో లేదో అంటే అతను ₹1,00,000 ఇస్తా అనే మాట తిరిగి మాట్లాడితే, లేదు 5 లక్షలు ఇస్తే నేను ఒప్పుకుంటా, మా అమ్మ చెప్పినందుకు లేకుంటే 10 లక్షలు డిమాండ్ చేస్తుంటే నేను అని చెప్పిండు. అది రికార్డింగ్ కూడా ఉంది, టోటల్ రికార్డింగ్ ఉంది. వాళ్ళ తల్లి ఏమేమి మాట్లాడింది, డబ్బులు ఎప్పుడు తీసుకున్నారు,